గేట్ ని కూడా వాళ్ళు బద్దలు కొట్టారు. ఒకవైపు గేట్ ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించారు కానీ పోలీసులు నిలువరించలేకపోతున్నారు. ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన కార్యకర్తలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడ సెక్యూరిటీ గేట్ ని కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ముందు నుండే కనుక నిలువరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత పోలీసులు కార్యకర్తలను కంట్రోల్ మాత్రం చేయలేకపోతున్నారు. సో కార్యకర్తలు ఒక్కసారిగా సెక్యూరిటీ గేట్ కి సంబంధించిన సెక్యూరిటీ గేట్ ని కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కార్యకర్తల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, కానీ ఎక్కడా వారిని ఆపలేకపోతున్నారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి అరకెపుడి గాంధీ అలానే కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ ఆపలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మా ప్రతినిధి రాకేష్ అక్కడే ఉన్నారు, ఎక్కడికక్కడ సమాచారం అందిస్తూ ఉన్నారు. అయితే అరకెపుడి గాంధీ అక్కడికి చేరుకున్నారు. గాంధీతో పాటు కార్యకర్తలు, మహిళా విభాగం నేతలు కూడా అక్కడికి వచ్చారు. కౌశిక్ బయటికి రావాలంటూ వాళ్ళు నినదించారు. అయితే కౌశిక్ మాత్రం అప్పటికే సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి అరకెపుడి గాంధీ అనే వ్యక్తి కార్యకర్తలు వస్తారు లోపలికి అలౌ చేయమని చెప్పిన విషయం టీవీ9 సాక్షిగా మనకి తెలిసిందే. అరకెపుడి గాంధీ బోల్కే ఆతే వస్తుండు. ఆయన వస్తే ఆయన లోపల నా ఇంటికి విల్లా 61కి మీరు అనుమతించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మొత్తం మీడియా సాక్షిగా సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఆయన లోపలికి పంపించమని చెప్పినా I have given my access to him. He can come. I am waiting with Kandwa. Let him come inside. Thank you. Security లోపలికి వెళ్ళడానికి చాలా మంది కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఏ మాత్రం కంట్రోల్లో లేరు. కార్యకర్తలు అక్కడున్న సెక్యూరిటీ గేట్ ని కూడా విరక్కొట్టారు. మరోవైపు ఆ మెయిన్ గేట్ పైకెక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు అక్కడ పరిస్థితిని. ప్రస్తుతానికైతే కార్యకర్తలు అక్కడ గేట్ ని బద్దలు కొట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వట్లేదు. సో అరకెపుడి గాంధీ కార్యకర్తలు ఇంకా గేట్ బయటే ఉన్నారు. గేట్ ని తోసుకొని గేట్ వైపు దూసుకొచ్చిన కార్యకర్తలు గేట్ పైకెక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం కౌశిక్ ఇంటి ముందు మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? అరకెపుడి గాంధీ తో పాటు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు లోపలికి, మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అరకెపుడి గాంధీ కార్యకర్తలు అటువైపు గాంధీతో వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. పోలీసులు గేటు దగ్గరే కొంతమందిని ఆపేసే ప్రయత్నం చేసినా చొచ్చుకొని లోపలికి వచ్చి టమాటాలు విసురుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి పైన టమాటాలు గుడ్లు విసురుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కార్యకర్తలంతా కూడా ఇలాంటివి పట్టుకొని వచ్చి టమాటాలు గుడ్లు కౌశిక్ రెడ్డి పైన విసురుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒక కార్యకర్త నేరుగా ఇక్కడికి చొచ్చుకొని వచ్చారు. ఇక్కడికి చొచ్చుకొని వచ్చి ఆయన పైన వాటర్ బాటిల్స్తో కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాడి జరుగుతోంది. చాలా మంది పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. గుడ్లు టమాటోలు విసురుతున్నారు. నేరుగా ప్రత్యక్షంగా కూడా ఆయన ఫోర్ట్కో కిందకు వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసురుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తల పైన. దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించట్లేదు. చూస్తున్నాం కార్యకర్తలంతా ఇంకా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు.
గాంధీ మినహా గాంధీతో వచ్చినటువంటి కార్యకర్తలంతా దాదాపుగా లోపలికి చొచ్చుకొని వచ్చారు. ఇటువైపు నుంచి చెప్పులు విసురుకుంటున్నారు, గుడ్లు విసురుకుంటున్నారు, టమాటోలు విసురుతున్నారు. కొంత సీరియస్గా కనిపిస్తుంది సిచ్యువేషన్ అంతా కూడా. ఇటు కౌశిక్ రెడ్డి ప్రస్తుతం చాలా మంది కార్యకర్తలు కుండీలన్నీ పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పార్టీయో చెప్పాలి. ఇదా రా నా కొడుక రే, రేపు వస్తా రే, మీ ఇంటికి రేపు వస్తా, మీ సంగతి చూస్తా. ఇదా చాలా ఉధృతంగా పరిస్థితి మారింది.